పల్నాడు జిల్లా పాకాలపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి ఎగబడ్డారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ఈ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలే ధ్వంసం చేశారంటూ వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు వైసీపీలో మరో వర్గ కార్యకర్తలే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాల్లో నిన్న రాత్రి అయితే మాత్రం టీడీపీ కార్యకర్తల మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. దాడిలో ఇద్దరు కార్యకర్తలు అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. వీళ్ళని ప్రెజెంట్ అయితే మాత్రం సత్తెనపల్లి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రధానంగా కూడా జగన్ పుట్టినరోజు సందర్భంగా పాకాలపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించి జగన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మరుసటి రోజు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి, కొన్ని చినిగిపోయినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు అయితే మాత్రం ఇది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే కావాలని తమ ఫ్లెక్సీలని జగన్ ఫోటోలని ధ్వంసం చేశారని వాళ్ళైతే భావించారు. వెంటనే కూడా నిన్న నైట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటే ఆ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. దాడిలో అయితే మాత్రం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళనైతే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా కూడా ఈ ఏదైతే పాకాలపాడు గ్రామం ఉందో ఈ పాకాలపాడు గ్రామంలో వైసీపీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని మరో వర్గం ధ్వంసం చేశారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగానే జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్ని మరొక వర్గం వారు ధ్వంసం చేశారు అని చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గాయపడినటువంటి వాళ్ళని చికిత్స అందిస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకుని ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్, రవికృష్ణ.